భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులు సీఎం చంద్రబాబును కలిశారు. వారికి ముఖ్యమంత్రి సర్టిఫికెట్లు అందజేశారు. 13 జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించి వారితో సీఎం ముచ్చటించారు. గనుల శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైన సమీక్షలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3,320 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వివరించారు. గతం కంటే 34% అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. మ్యాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా అదనపు ఆదాయం వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎకోసిస్టమ్స్ అభివృద్ధి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకసారి ఎకోసిస్టమ్ ఏర్పాటైన తర్వాత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైన తర్వాత చాలా సంస్థలు ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఎకోసిస్టమ్ ఏర్పాటైందని, విశాఖతో పోలిక అవసరం లేదని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికి వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దామంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది. మార్పు కోరుకుంటే రాదు, మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక ఆకాంక్షించారు. గుంటూరులోని 6 ఉన్నత పాఠశాలలకు జోస్ అలుకాస్ జ్యువెలరీ సౌజన్యంతో 12 లక్షల విలువైన మౌలిక సామాగ్రి కోసం చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు మరిన్ని మౌలిక సదుపాయాలు తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పిల్లల నుంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. దీనిలో భాగంగానే విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. దీనికి రైతులు 10% ధాన్యాన్ని ప్రభుత్వానికి అందించడం గొప్ప విషయమని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పులివెందులను కూడా గెలిపించుకుంటామని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం దుష్యంత్ రెడ్డిని ఇన్ఛార్జిగా వైసీపీ నియమించిందని, అయితే ఎవరూ తమకు పోటీ కాదన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా కడప జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని, వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పికొడుతున్నారని బీటెక్ రవి తెలిపారు. పూణేకు చెందిన వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన అప్పన్న ఆలయ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు వరలక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే గంటా సమక్షంలో పూర్తి చేసిన పనులను ఆలయ అధికారులకు అప్పగించారు. సుమారు 5 కోట్ల వ్యయంతో సింహాచలం ఆలయంపై కప్ప లీకేజీల మరమ్మతులను ఈ సంస్థ చేపట్టి పూర్తి చేసింది. సకాలంలో ఆలయ పనులు పూర్తి చేసిన వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందించారు. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన పెనుకొండ నగర పంచాయతీ అభివృద్ధికి వైసీపీ కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారు. కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధిపై, ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన కౌన్సిలర్లు సమావేశాలకు రాకుండా ప్రజా సమస్యలను అటకెక్కిస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రులు ఉషశ్రీ, శంకరనారాయణ వర్గీయుల మధ్య విభేదాలిందుకు కారణమని పలువురు కౌన్సిలర్లు అంటున్నారు. వైసీపీ కౌన్సిలర్ల వర్గపోరు పెనుకొండ అభివృద్ధికి అడ్డుగా మారింది. టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయనందుకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న కోర్టు ముందు ఈవో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. లేని పక్షంలో ఏపీ న్యాయవాదుల అసోసియేషన్కు 20,000 రూపాయలు జరిమానా చెల్లించాలన్నారు. అటు పరకామణి కేసు చేసిన వివరాలు సీడీ కవర్లో రిజిస్ట్రార్కు సీఐడీ అధికారులు అందజేశారు. తదుపరి విచారణ కేసు ఈ నెల 27కు వాయిదా వేశారు. ప్రధాని రాకతో రాష్ట్రానికి శటకోపం పెట్టారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. మోదీ పర్యటనకు ఒక్కసారికే 400 కోట్లు ఖర్చవుతుందని, ఆ లెక్కన 3 సార్లు పర్యటనకు 1200 కోట్లు ఖర్చయిందని అన్నారు. మోదీని పొగట్టం మాని రాష్ట్రానికి రావాల్సిన నిధులను చంద్రబాబు, పవన్, లోకేష్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. పంటలు ధ్వంసం చేసి సభ పెట్టడమేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. గూగుల్ ఒప్పందాలు బయటపెట్టాలన్నారు. 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఆ లెక్కలన్నీ బయటపెట్టాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మోదీ పర్యటన పేరులో చేసిన అరెస్టులను ఖండిస్తున్నామని శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పంచాయతీ కార్యాలయంలో నిధుల గోల్మాల్పై అధికారులు విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యాలయంలోని పలు రికార్డులను జిల్లా అధికారి రాఘవన్ పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలోని పద్దుల కింద వసూలు చేసిన 27 లక్షలు కార్యాలయ సిబ్బంది పంచాయతీలో జమ చేయకపోవడంతో అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. దానిపై జిల్లా అధికారి రాఘవన్ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.
గృహజ్యోతి లక్షల కుటుంబాలకు ఇస్తున్నామని, ఆ కుటుంబాలకు 200 యూనిట్లకు ప్రభుత్వం విద్యుత్ శాఖకు నెలకు ఎంత చెల్లిస్తుందో చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 జిల్లాల్లో ఎక్కడా కూడా విద్యుత్ శాఖలో సమస్యలేమీ లేవన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన విద్యుత్ సరఫరా నిరంతరం సాగాలని, ఒక్క చిన్న కంప్లైంట్ రాకూడదన్నారు. వస్తే చర్యలు తప్పవని భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ముస్తఫానగర్లో బీసీ హాస్టల్ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 9 కోట్లతో 3 బీసీ హాస్టళ్లకు పనులు జరుగుతున్నాయని, అన్ని వసతులతో కూడిన హాస్టళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో గల్ కల్చర్ వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారన్నారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తుపాకీ పంపించారని, తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్ దండుపాళ్య ముఠా మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని రేవంత్ హయాంలో తీసుకొచ్చారని ఆక్షేపించారు. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ డివైస్ పార్క్లో హ్యూవెల్ కొత్త కెమిస్ట్రీ ల్యాబ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ల్యాబ్లో మెడికల్ డయాగ్నోస్టిక్స్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ పరిశోధనలకు అవసరమైన రసాయన పరీక్షలు నిర్వహించేందుకు అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. మరో 2 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తామని, అభివృద్ధి మరింత వేగవంతం చేస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండి హుస్సేన్ నాయకుల నరసింహ ఆధ్వర్యంలో పలువురు గ్రామీణ వైద్యులు కల్వకుంట్ల కవితను కలిశారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కవితకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మందికి పైగా గ్రామీణ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రథమ చికిత్సలు మాత్రమే చేస్తున్నామని తెలిపారు. అయినా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల అధికారులు తరచూ తమ హెల్త్ సెంటర్లపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ వైద్యులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని, వారి సేవలకు తగిన గుర్తింపునివ్వాలని కవిత కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్ విజయవంతం చేయడంపై బీసీ నాయకులు నాగర్ కర్నూలు జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్ని వర్గాల ప్రజలను కోరారు. ఒకవేళ ఏదైనా విద్యాసంస్థ బంద్ను పట్టించుకోకపోతే జరిగే పరిణామాలకు బీసీ సంఘాలు ఎలాంటి బాధ్యత వహించవని చెప్పారు. కాబట్టి అన్ని విద్యాసంస్థలు బంద్కు సహకరించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. బీసీ హక్కుల కోసం మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు. బీసీ బంద్కు మద్దతుగా దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుండి ముసారాం బాగ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. వందలాది మంది బీసీ సంఘాలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. బీసీలకు సమాన హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. కడప టీడీపీ పార్టీ మైనారిటీలో అసమ్మతి, తిరుగుబాటు మొదలైంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును ముస్లిం మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి పనిచేసిన సీనియర్లను పక్కన పెట్టి మరొకరికి ప్రాధాన్యమిస్తున్నారని సీనియర్ మైనారిటీ నాయకులు ఆరోపిస్తున్నారు. మబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు పెద్ద దర్గాలో ప్రార్థనలు చేసి ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం 50 వాహనాలతో ముస్లిం మైనారిటీలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు వెళ్లి వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. 8వ తరగతి విద్యార్థి వివేక్ ఈ నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారు. అందరినీ విచారించిన అనంతరం నివేదిక ఇవ్వడానికి 4 రోజుల సమయం పడుతుందని సునీల్ కుమార్ తెలిపారు. అలాగే ఎక్కడైనా లోటుపాట్లుంటే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు లావణ్య, సత్యనారాయణ న్యాయం చేయాలని కోరుతూ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. మెదక్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రోడ్డెక్కారు. పాఠాలు సరిగ్గా బోధించకుండా అకారణంగా తమను కొడుతున్న ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. అయితే కన్నారం ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ గౌడ్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లిలో రామాలయం వద్ద ఉన్న హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హనుమాన్ విగ్రహం ధ్వంసంతో హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెద్ద సంఖ్యలో హిందూవాదులు చేరుకుని ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గోషామహల్లో అక్రమంగా వెలిసిన షెడ్లను హైడ్రా కూల్చేసింది. కుల్సుంపోరాలో 1.3 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు. తాత్కాలిక షెడ్లు తొలగించి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కనకదుర్గం ఆలయానికి కీర్తిలా జ్యువెలర్స్ వజ్రాభరణాలను కానుక ఇచ్చారు. 531 గ్రాముల విశేష వజ్రాభరణాలను దుర్గమ్మ ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సతీమణి లక్ష్మీరవి, గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్ కాళిదాస్ జ్యువెలరీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ శివసాయిబాబా విగ్రహం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాన్ని 2024 ఏప్రిల్ 18న ప్రతిష్ఠించారు. శ్రీ సాయినాథుడి విగ్రహం 9.5 అడుగుల ఎత్తు, 7 టన్నుల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా సాయిబాబా పాలరాయి విగ్రహంగా రూపొందించారు. దేశంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాలకు భిన్నంగా సుందరమైన ముఖ కవళికలతో పాటు ఖచ్చితత్వంతో జైపూర్ శిల్పులు ఈ విగ్రహాన్ని నిర్మించారు. షిరిడి సాయిబాబా విగ్రహం వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని తమిళనాడు గవర్నర్ తిరు ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. డోనర్స్ తో కలిసి తమిళనాడు గవర్నర్ భోజనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు. ఆయన వెంటే మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నారు. దర్శనం అనంతరం గద్వాల జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నియమించే కార్యక్రమంలో పాల్గొన్నారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అటవీ సిబ్బంది క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు షూటర్ ఇషా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని జోన్లకు సంబంధించిన ఆటగాళ్లు మార్చ్ పాస్ట్ నిర్వహించి అటవీశాఖ వన్యప్రాణి ప్రధాన సంరక్షణాధికారి ఈలు సింగ్ మేరకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. అటవీ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కఠినమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో ఓ ఉపాధ్యాయురాలు వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ఆకట్టుకున్నారు. హిందీ టీచర్గా పనిచేస్తున్న కర్పూరపు నివేదిత మీరాబాయి వేషధారణలో 10th క్లాస్ విద్యార్థులకు పాఠాలు బోధించారు. భక్తిపద్ అనే పాఠాన్ని బోధించేందుకు మీరాబాయి వేషధారణలో చూసిన విద్యార్థులు అవాక్కయ్యారు. యానాంలో చీరమేను మత్స్యకారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే చీరమేను తూర్పు గాలులు వచ్చే వేళ శీతాకాలం ప్రారంభంలో ఉపరితలం మీదకు చేరుకుంటాయి. ఇవాళ ఉదయం మార్కెట్కు అధిక సంఖ్యలో చీరమేను రావడంతో పుష్కర్ ఘాట్కు సీ ఫుడ్ లవర్స్ పోటెత్తారు. అయితే గత 2 రోజులతో పోలిస్తే ఇవాళ అధిక సంఖ్యలో పడినప్పటికీ ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. మరో వారం రోజుల పాటు చీరమేను దొరికే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలో లంచం తీసుకుంటున్న కమర్షియల్ ట్యాక్స్ అధికారి కొండపల్లి శ్రీనివాసరావుని ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవని ట్రాన్స్పోర్ట్ వద్ద సరుకుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి బిల్లులు చూపించమని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆ బిల్లులు చింపేసి వాళ్లను 40,000 ఇవ్వాలంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే వాహన యజమాని 16,000 లంచం ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సీతాఫల్ టెండర్ల పర్మిట్ల విషయంలో 40,000 లంచం తీసుకుంటూ కుల్కచర్ల సెక్షన్ ఆఫీసర్లు మొయినుద్దీన్, సాయి కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కుల్కచర్ల రేంజ్లో సీతాఫలాల తరలింపు కోసం గోపాల్ అనే వ్యక్తి 18 లక్షలకు టెండర్ చేయించుకున్నాడని, సీతాఫలాల తరలింపు పర్మిట్ల కోసం బాధితుడి నుంచి సెక్షన్ ఆఫీసర్లు 50,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు తమను ఆశ్రయించాడని రంగారెడ్డి రేంజ్ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఫారెస్ట్ కార్ డ్రైవర్ బాలకృష్ణ ద్వారా 40,000 తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరంలో ఆగస్టు 16న అరెస్ట్ చేసిన ఉగ్రవాది నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్ర, యూపీలో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన అస్లాం, మరొకరు యూపీకి చెందిన సజ్జద్ హుస్సేన్ గా గుర్తించారు. నూర్ మహమ్మద్తో వీరిద్దరూ అతడితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 8న
సంభవించిన పేలుడు ఘటన ప్రాంతాన్ని ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి విచారణ కమిటీని నియమించింది. విచారణ కమిటీ సభ్యులుగా నియమితులైన మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఐజీ ఆకే రవికృష్ణ సంఘటన ప్రాంతాల్లో ఇవాళ విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాల నుంచి వివరాలు సేకరించారు. త్వరలోని పూర్తి వివరాల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. కట్కేసర్ రైల్వే స్టేషన్లో ఓ మైనర్ బాలుడి వద్ద 6.5 కిలోల హ్యాష్ ఆయిల్ ను ఎస్ఓటీ అధికారులు గుర్తించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్ కి తరలించారు. అయితే ముఠా నాయకుడైన దేవేంద్ర జాయిదా అనే వ్యక్తి ఒడిశా నుంచి హైదరాబాద్ కు హ్యాష్ ఆయిల్ పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నపిల్లలను టార్గెట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పకడ్బందీగా దందా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న దేవేంద్ర కోసం చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రగ్స్ తీసుకోవడం, రవాణా చేయడం వల్ల జరిగే నష్టాలను డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ప్రయాణికులకు వివరించారు. ఎవరైనా గంజాయి సేవించినా, విక్రయించినా తమ దృష్టికి తీసుకురావాలని చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. హుజూర్ నగర్ బైపాస్ రోడ్లో ఉన్న ఓ వైన్స్ దుకాణంలో 2 దొంగలు చోరీ చేశారు. అయితే మూసి ఉన్న వైన్స్ దుకాణం గోడకు కన్నం పెట్టి దొంగలు చొరబడ్డారు. కౌంటర్లో ఉన్న 50,000 నగదుతో పాటు కాస్ట్లీ లిక్కర్ బాటిల్స్ ఎత్తుకెళ్లారు. ఉదయం దుకాణం తెచ్చేందుకు వచ్చిన యజమాని గోడకు ఉన్న కన్నం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుజరాత్లో సీఎం భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో నూతన కేబినెట్ ఏర్పాటైంది. 26 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా ఉన్నారు. 2016లో క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్న రివాబా జడేజా 2019లో బీజేపీలో చేరారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రివాబా జడేజా బీజేపీలో చేరకముందు కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్గా వ్యవహరించారు. బీహార్ ఓట్ల సమగ్ర సవరణ సర్వేలో కీలక పరిణామం జరిగింది. తాము చేసిన సర్వేలో ఎలాంటి తప్పులు లేవని ఈసీ సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ సర్వే విశ్వసనీయతను దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయని ఈసీ ధర్మాసనానికి వివరించింది. తుది జాబితా విడుదలయ్యాక కనీసం ఒక్క ఓటర్ నుంచి కూడా ఫిర్యాదు రాలేదని ఈసీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ముస్లింల ఓట్లను అసహజ రీతిలో తొలగించారు అన్న ఆరోపణలో నిజం లేదని తెలిపింది. అయితే తుది జాబితాలోనూ ఓటర్ల పేర్లలో తప్పులు దొరలడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో టైపింగ్ తప్పులు ఉండకుండా చూసుకుంటే బాగుండేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్ఎస్ఎస్ పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. మరో 2 రోజుల్లో ఉద్యోగులను తొలగించే కార్యక్రమాన్ని చేపడతామని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. రాజకీయ అనుబంధ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉండకూడదని తెలిపారు. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని ప్రియాంక ఖర్గే వెల్లడించారు. H-1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీన్ని సవాల్ చేస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ నిర్ణయం ఆయన అధికార పరిధిని మించిందని పిటిషన్లో పేర్కొంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన నిబంధన వీసా వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. H-1Bపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది. ఇది అమెరికా ఆర్థిక ప్రత్యర్థులకు మేలు చేకూర్చే ప్రమాదకరమైన విధానమని అభిప్రాయపడింది.